హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ కోర్స్. ఈ వీడియోలో మనం స్ట్రింగ్స్ గురించి నేర్చుకుందాం. స్ట్రింగ్ ఈజ్ యూస్ టు స్టోర్ ద సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్. వర్డ్స్ని, సెంటెన్సెస్ని స్టోర్ చేసుకోవడానికి మనం స్ట్రింగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఈ సి ప్లస్ ప్లస్లో స్ట్రింగ్ని టూ వేస్గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే సి స్టైల్ స్ట్రింగ్స్, ఇంకోటి ఏంటంటే స్ట్రింగ్ క్లాసెస్. ఈ స్ట్రింగ్ క్లాస్ లాగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ సి స్టైల్ స్ట్రింగ్స్ అనేవి ఏంటంటే ఇవి సి లాంగ్వేజ్లో సపోర్ట్ చేసేవి అన్నమాట. సో ఈ సి ప్లస్ ప్లస్ అనేది సూపర్ సెట్ ఆఫ్ సి కాబట్టి మనకు ఈ సిలో ఉన్నవి కూడా మనకు ఈ సి ప్లస్ ప్లస్లో సపోర్ట్ చేస్తున్నాయి. సో ఈ బేస్డ్ వచ్చేసి మనం ఎక్కువగా యూజ్ చేయం, మోస్ట్లీ మనం ఇవే యూజ్ చేస్తాం ఎక్కువగా, ఈ స్ట్రింగ్ క్లాస్ అనేది. బట్ ఈ సి స్టైల్లో ఈ స్ట్రింగ్స్ని ఎలా యూజ్ చేస్తాం అనేది కూడా మనం చూద్దాం. ఓకే, సో ఈ సి స్టైల్లో మనం ఎలా యూజ్ చేస్తామంటే క్యారెక్టర్ అరే లాగా మనం ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తాం. క్యారెక్టర్ అరే. సో బేసికల్గా స్ట్రింగ్స్ అంటే మనం ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తాం కదా. ఇది ఒక వర్డ్ ప్రభా టీచింగ్ సి ప్లస్ ప్లస్. ఇది ఒక సెంటెన్స్, ఇది వర్డ్, ఇది సెంటెన్స్. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి మనం స్ట్రింగ్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ సి స్టైల్లో మనం ఎలా యూజ్ చేస్తామంటే క్యారెక్టర్ అరే లాగా యూజ్ చేస్తాం అనమాట. సో క్యారెక్టర్ అరే అంటే మనకు అరే డేటా టైప్ క్యారెక్టర్ ఉంటే అది కూడా క్యారెక్టర్ అరే కదా అని చెప్పేసి మనకు డౌట్ రావచ్చు. సో సిమిలర్గానే ఉంటుంది, బట్ ఒక డిఫరెన్స్ ఏంటంటే ఈ క్యారెక్టర్ అరేలో మన లాస్ట్ టర్మినేటెడ్, దీన్ని ఏమంటారంటే ఇది నల్ క్యారెక్టర్లో స్ట్రింగ్ అనేది ఎండ్ అయిపోతుంది. ఇది సి స్టైల్ స్ట్రింగ్స్లో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే క్యార్ సమ్ నేమ్ తీసుకుందాం. దీని సింటాక్స్ ఎలా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనం ఆ క్యారెక్టర్స్ అనేవి ఇవ్వాలి. ఇందులో ఈ సి స్టైల్ స్ట్రింగ్స్లో ఏముంటుందంటే లాస్ట్ క్యారెక్టర్ వచ్చేసి నల్ క్యారెక్టర్. ఈ నల్ క్యారెక్టర్ అంటే ఏంటంటే ఎండ్ ఆఫ్ స్ట్రింగ్. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇక్కడ ఇది ఒక వర్డ్ లాగా తీసుకుంటున్నాం, బట్ సిన్స్ ఇట్ ఈస్ ఏ క్యారెక్టర్ అరే మనం క్యారెక్టర్స్ లాగా ఇలా స్టోర్ చేస్తున్నాం. ఇలా ఒకలాగా మనం ఈ క్యారెక్టర్ అరేని ఇనిషియలైజ్ చేయొచ్చు. ఇది సి స్టైల్ స్ట్రింగ్స్. క్యారెక్టర్ అరే అంటే మనం నార్మల్గా అరే తీసుకుంటున్నాం అనుకో క్యారెక్టర్స్తోనే. సో దాన్ని మనం ఎలా పెట్టుకుంటాం, సమ్ ఒక వర్డ్ అని తీసుకుందాం. ఇలా తీసుకుంటాం కదా. సో ఇక్కడ ఈ నల్ అనేది ఉన్నది, ఇక్కడ ఈ ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్ అనేది ఇక్కడ సి స్టైల్ స్ట్రింగ్స్లో ఉంటుంది, ఇక్కడ అది ఉండదు. సో ఇక్కడ ఇది వచ్చేసి క్యారెక్టర్ అరే, ఇక్కడ ఇది వచ్చేసి ఇది కూడా క్యారెక్టర్ అరేలానే, బట్ సి స్టైల్ స్ట్రింగ్స్. ఇది స్ట్రింగ్, ఇది నార్మల్గా అరే. ఓకే, మనం ఇప్పుడు ఇదే నేమ్ని మనం ఇంకోలాగా ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే క్యార్ నేమ్ ఈక్వల్స్ టు సమ్ ప్రభా. దీన్ని స్ట్రింగ్ లిటరల్స్ అంటాం. సో ఇలా కూడా మనం దీన్ని డిఫైన్ చేయొచ్చు అనమాట. బట్ ఇక్కడ ఎలా తీసుకుంటుంది అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇది మనమే ఇనిషియలైజ్ చేస్తున్నాం, మనమే ఇక్కడ వాల్యూ ఇచ్చేస్తున్నాం ఒక్కొక్క క్యారెక్టర్ లాగా, అరే లాగా. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్ అని చెప్పేసి, ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్ అని చెప్పేసి మనం ఇక్కడ నల్ అని మెన్షన్ చేస్తాం, నల్ టర్మినేటర్. సో దీన్ని ఈ సి స్టైల్ స్ట్రింగ్ లాగా ఎలా కన్వర్ట్ చేస్తుందంటే అరే లాగా తీసుకుంటే కానీ ఇక్కడ మనం ఏమనుకున్నాం, ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్ అనేది ఒక నల్ పాయింటర్ కూడా ఉండాలని చెప్పుకున్నాం కదా, నల్ టర్మినేటర్. సో దీనికి కూడా మనకు ఇలా లాస్ట్లో అది ఆటోమేటిక్గా ఇది పెట్టేస్తుంది అనమాట. సో ఇలా ఇచ్చినా అని చెప్పేసి. సో ఇది క్యారెక్టర్ అరే లాగా తీసుకుంటుంది కాబట్టి మనం వీటిని ఇండెక్స్తో మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సపోజ్ నేమ్ ఆఫ్ 012 అంటే మనకి ఈ ఏ అనే క్యారెక్టర్ అనేది మనకు వస్తుంది.
ఓకే. సో ఇలా మనం సి స్టైల్ స్ట్రింగ్స్లో మనం ఈ స్ట్రింగ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అన్నమాట. సో అరేలో ఉన్న డిసడ్వాంటేజెస్ కూడా ఇక్కడ ఉంటుంది. మనం ఒకసారి సైజ్ అనేది మెన్షన్ చేసామనుకో, సైజ్ అనేది మెన్షన్ చేస్తే మళ్ళీ దాన్ని చేంజ్ చేయడానికి రాదు డైనమిక్గా. సో ఇక్కడ సైజ్ వచ్చేసి ఎంత, మనం ఇక్కడ వాల్యూ అనేది ఇక్కడ ఇచ్చేస్తున్నాం కాబట్టి, ఇనిషియలైజ్ చేస్తున్నాం కాబట్టి మనకు సైజ్ ఇవ్వని అవసరం లేదు. సో ఈ బేస్డ్ ఆన్ ది క్యారెక్టర్స్ ఈ సైజ్ అనేది తీసుకుంటుంది. 1 2 3 4 5 6 7. సో ఇక్కడ కూడా మనం సైజ్ ఇవ్వాలంటే 1 2 3 4 5 6 ప్లస్ ఈ ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్ కాబట్టి 7 అని ఇవ్వాలి. ఒకవేళ ఇక్కడ 6 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇక్కడ 6 ఇచ్చామనుకో, ఎండ్ ఆఫ్ ది క్యారెక్టర్ లేదు కాబట్టి ఇది మనకి ఏమి ఇస్తుందంటే ఎర్రర్ ఇస్తుంది. ఇది మనం సి స్టైల్ స్ట్రింగ్స్తో మనం డీల్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాలి. నార్మల్గా ఈ స్ట్రింగ్ కంటే ఇది ఉంది కదా నల్ టర్మినేటర్కి, దానికి కూడా మనం ఒక సైజ్ అనేది ఇవ్వాలి. సో దీంట్లో డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఒకటి సైజు, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, ఈ స్ట్రింగ్ కంకాటినేషన్ కానీ, కంకాటినేషన్ అంటే 2 స్ట్రింగ్స్ని కలిపి రాయడం, కంబైన్ చేయడం అనమాట. సపోజ్ ఇక్కడ హలో అనేది ఒక స్ట్రింగ్ నేమ్ అనేది, ఇంకో నేమ్ 2 అనేది ఉందనుకో, సపోజ్ ప్రభా అని. ఈ 2 స్ట్రింగ్స్ని కంబైన్ చేసి రాయడాన్నే కంకాటినేషన్ అంటాం. సో అలా ఇలా చేయాలి అంటే మనకు డైరెక్ట్ డిఫాల్ట్ ఫంక్షన్స్ అనేవి అంటే సికి సపరేట్ కొన్ని ఉంటాయి, ఆ ఫంక్షన్స్ యూజ్ చేయాలి మనం. బట్ ఈజీ వేలో యూజ్ చేయడానికి మనకి ఇది పాసిబుల్ అవ్వాలన్నమాట. సో కంకాటినేట్ చేయడానికి స్ట్రింగ్ కంకాటినేట్ అని చెప్పేసి ఉంటుంది ఒక ఫంక్షన్, కంపేర్ చేయడానికి స్ట్రింగ్ కంపేర్ అని ఉంటుంది. సో సైజుకి స్ట్రింగ్ లెంత్ అనేది ఒకటి ఉంటుంది. సో అవి యూజ్ చేస్తే మనము కొన్ని అడ్వాన్స్ ప్రాబ్లమ్ చేసేటప్పుడు కొంచెం హార్డ్ అవుతుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి ఈ C++లో ఈ స్ట్రింగ్ క్లాస్ బేస్ అనేది మనకు తీసుకొచ్చారనమాట. సో దీంట్లో ఏంటంటే ఈ ఫంక్షన్స్ అనేవి ఈజీగా ఉంటాయి, మనం ఈ సైజ్ అనేది కూడా మనము ఆటోమేటిక్గా ఇంక్రీజ్ చేసేసుకోవచ్చు. సో దీంట్లో ఇప్పుడు అర్థమైంది కదా ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా వాల్యూస్ ఇనిషియలైజ్ చేయాలి, వాడాలి అని చెప్పేసి. సో నేను దీంట్లో డెప్త్గా ఏం చెప్పట్లేదు, ఎందుకంటే మనం మోస్ట్లీ ఎక్కువ యూజ్ చేయం, ఈ స్ట్రింగ్ క్లాస్ అనేవి యూజ్ చేస్తాం. సో ఈ స్ట్రింగ్ క్లాస్ అంటే మనం ఎలా యూజ్ చేస్తామంటే ఫస్ట్ స్ట్రింగ్ అని మెన్షన్ చేస్తాం, స్ట్రింగ్ అని మెన్షన్ చేసి ఇక్కడ వేరియబుల్ నేమ్ ఇస్తాం, ఒకవేళ మనం వాల్యూ అసైన్ చేయాలి అంటే స్ట్రింగ్ లేటరల్స్ లాగా ఇచ్చేస్తాం. సో ఇక్కడ వాల్యూ, సో ఇలా యూజ్ చేస్తాం అనమాట ఈ స్ట్రింగ్ని. సో ఈ స్ట్రింగ్ అనేది ప్రీడిఫైన్డ్ ఐడెంటిఫైయర్, మనం స్టార్టింగ్ క్లాసెస్లో చెప్పుకున్నాం ప్రీడిఫైన్డ్ ఐడెంటిఫైయర్, బట్ మనం ఇక్కడ ప్రీడిఫైన్డ్ ఐడెంటిఫైయర్ లాగా యూజ్ చేయట్లేదు, జస్ట్ నార్మల్ స్ట్రింగ్ లాగా క్యారెక్టర్స్ని స్టోర్ చేసే దానిలాగానే యూజ్ చేస్తాం. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే నేమ్ తీసుకుందాం, స్ట్రింగ్ నేమ్ ఈక్వల్స్ టు ప్రభా. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ బేస్ చేసుకొని దీని సైజ్ అనేది మనకి ఆటోమేటిక్గా దీనికి అసైన్ అయిపోతుంది. ఇక్కడ దీని సైజ్ 6 క్యారెక్టర్స్, సో సైజ్ కూడా 6 అనేది తీసుకుంటుంది. బట్ మనం ఈ సి స్టైల్లో తీసుకున్నట్టయితే మనకు నల్ టర్మినేటర్ ఉండే కాబట్టి దీని సైజ్ అనేది 7 అని తీసుకునేది. బట్ ఇక్కడ అలాంటిది మనకి ఏం అవసరం లేదు, ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్ అని చెప్పడానికి మనకి ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం సి స్ట్రింగ్స్ వాడట్లేదు, నార్మల్ స్ట్రింగ్స్ వాడుతున్నాం కాబట్టి ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే దాని సైజ్ అనేది అంతే తీసుకుంటుంది. ఓకే, సో దీంట్లో ఇంకేంటంటే ఈ స్ట్రింగ్ పైన కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, డిఫాల్ట్ ఫంక్షన్స్ అనేవి, అవి మనం ఈజీ వేలో యాక్సెస్ చేసుకోవచ్చు, మనం ఈజీ వేలో యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ దీని సైజు కావాలి అనుకుంటే నేమ్ డాట్ సైజ్, ఇది దీని సైజ్ రిటర్న్ చేస్తుంది, 6 రిటర్న్ చేస్తుంది. ఒకవేళ కంకాటినేట్ చేయాలి అంటే 2 స్ట్రింగ్స్ని, సపోజ్ ఇక్కడ ఇంకో నేమ్ ఉందనుకో, నేమ్ 2 ఇలా తీసుకున్నాం అనుకో, నవీన్. ఇప్పుడు ఈ రెండింటిని కంకాటినేట్ చేయాలంటే మనము వేరే స్ట్రింగ్ తీసుకుందాం. ఫస్ట్ నేమ్స్ అలా తీసుకుంటున్నా. సో ఫస్ట్ నేమ్ ప్రభా, ఈ ప్లస్ అనేది ఏం చేస్తుందంటే రెండింటిని కలిపేస్తుంది, నేమ్ 2. ఇప్పుడు నేమ్ని మనం ప్రింట్ చేసామనుకో, ఇందులో ఏముంటుంది, ఇక్కడ మనం డబుల్ కోట్స్ పెట్టి స్పేస్ ఇలా ఇచ్చేద్దాం. స్పేస్ ఇస్తే ఈ ప్లస్ ఏం చేస్తుందంటే ఈ రెండింటిని కంబైన్ చేస్తుంది. సో ఇక్కడ
ప్రభా స్పేస్ ఇక్కడ స్ట్రింగ్ టూలో నేమ్ టూలో ఏముంది నవీన్. మనం ఇలా సింపుల్గా ఈ ప్లస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇది కంకాటినేట్ చేయడానికి యూజ్ అవుతుంది. మనం కంపేర్ కూడా చేసుకోవచ్చు ఈ నేమ్స్ని. ఎలా కంపేర్ చేసుకోవచ్చు? నార్మల్గా కంపేర్ ఎలా చేస్తాం మనం? ఒకవేళ ఇవి రెండు ఈక్వల్ అని కాదా చెక్ చేయడానికి సింపుల్గా ఈక్వల్స్ వాడేసుకోవచ్చు మనం. నేమ్ ఈక్వల్స్ టు నేమ్ టు అలా అని చెప్పేస్తే ఈ క్యారెక్టర్స్ని కంపేర్ చేసి ఒకవేళ సేమ్ ఉన్నాయనుకో మనకు 1 రిటర్న్ చేస్తుంది. సో ఇలా మనం ఈ స్ట్రింగ్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి బేసిక్ ఆపరేషన్స్. మళ్ళీ మనం ఇంకా ఏం చేయొచ్చు అంటే ఈ స్ట్రింగ్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ స్ట్రింగ్స్లో ఈ స్ట్రింగ్ అంటే ఇక్కడ మళ్ళీ ఇది ఏంటంటే అరేలా అనేది తీసుకుంటుంది అనమాట. అరేలా స్టోర్ అవుతాయి వాల్యూస్ అనేవి. అంటే అరేలా స్టోర్ ఎగ్జాక్ట్గా అరేలా కాదు, కాకపోతే మనం అరే పైననే మనం ఇండెక్స్ బేస్ చేసుకొని మన వాల్యూస్ రిట్రీవ్ చేసుకుంటాం కదా, సో అలా మనం చేసుకోవచ్చు అనమాట. ఇండెక్స్ బేస్డ్ మనం వీటి మీద ఇప్పుడు 0 1 2 3 4 5 దీనికి వేరియబుల్ నేమ్ ఏముంది నేమ్. సో ఇక్కడ కూడా మనం ఇండెక్స్ బేస్ చేసుకొని మనం ఆ క్యారెక్టర్ని రీడ్ చేసుకోవచ్చు. నేమ్ ఆఫ్ 2 అంటే ఏ వస్తుంది, నేమ్ ఆఫ్ 3 అంటే బి వస్తుంది. సో ఇండెక్స్ లాగా మనం దీన్ని తీసుకుంటున్నాం కాబట్టి మనం ఆబ్వియస్గా ఈ స్ట్రింగ్ పైన ఇటరేట్ చేయొచ్చు. సపోజ్ ఈ నేమ్ పైన నేను ఇటరేట్ చేద్దాం అనుకున్నా ఒక్కొక్క క్యారెక్టర్. అలాంటప్పుడు ఫర్ int i ఈక్వల్స్ టు 0, i లెస్ దెన్ ఈ స్ట్రింగ్ ఎంత ఉందో అంతవరకు నేను ఇటరేట్ అవ్వాలి. కాబట్టి సింపుల్గా నేను ఏం చేసుకుంటా, నేమ్ డాట్ సైజ్ i ప్లస్ ప్లస్ ఈ ఇండెక్స్ ఏ ఇండెక్స్లో ఏ వాల్యూ ఉందని చెప్పేసి మనం ఇండెక్స్ ప్లస్ ఆ క్యారెక్టర్ ప్రింట్ చేసుకోవచ్చు. ith ఇండెక్స్లో నేమ్ ఆఫ్ i మనం ఇలా ప్రింట్ చేసుకోవచ్చు. సో ఈ స్ట్రింగ్ పైన మనం ఇటరేట్ చేసి మనం కొన్ని స్ట్రింగ్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు ఈజీగా. ఈ స్ట్రింగ్ పైన కొన్ని ఆన్లైన్ కాంపిటీషన్స్లో కానీ లేదంటే ఇంటర్వ్యూలో కానీ కొన్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. మన నెక్స్ట్ వీడియోలో కొంచెం ఒక 2-3 ప్రాబ్లమ్స్ అలా సాల్వ్ చేద్దాం. అందులో కూడా మనం ఈ స్ట్రింగ్ పైన ఇటరేట్ చేసేలానే ఉంటాయి అన్నమాట. ఓకే, సో బేసికల్గా ఇది మనం సి స్టైల్ స్ట్రింగ్స్ అండ్ నార్మల్ స్ట్రింగ్స్ గురించి. ఓకే, ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా మనం దీన్ని ఇనిషియలైజ్ చేయాలి, మనం కావాలనుకుంటే ఇక్కడ వాల్యూస్ మనం అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేమ్ ఉంది కదా, ఇక్కడ మనం ఇనిషియలైజ్ చేసిన తర్వాత నేమ్ ఈక్వల్స్ టు సమ్ నగేష్ మనం ఇలా అప్డేట్ కూడా చేసుకోవచ్చు. అలా అప్డేట్ చేస్తే ఇక్కడ వాల్యూ అనేది అప్డేట్ అయిపోతుంది. సో అక్కడ అప్డేట్ అయిపోతుంది, మనం దాని తర్వాత రాసిన కోడ్ అనేది కూడా అప్డేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇలా మనం ఈ స్ట్రింగ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ స్ట్రింగ్ అనేది ఎలా యూజ్ అవుతుంది, వర్డ్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, అలానే సెంటెన్స్ని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ స్ట్రింగ్ని మనం ఎలా రీడ్ చేసుకోవాలి అంటే, ఒకవేళ వర్డ్ని రీడ్ చేసుకోవాలి అనుకుంటే ఓన్లీ వర్డ్. సో ఒక స్ట్రింగ్ ఉంది వర్డ్, మనం నార్మల్గా వేరే ఇంటీజర్ ఫ్లోట్ ఎలా రీడ్ చేసుకుంటున్నామో అలానే రీడ్ చేసుకోవచ్చు. సిఇన్ వర్డ్. సో వర్డ్ అనేది అగైన్ ప్రభా అని ఇచ్చాను. ఈ వర్డ్లో మనకి ప్రభా అని స్టోర్ అయిపోతుంది. యూజర్ వేరియబుల్ నేమ్ వచ్చేసి వర్డ్. ఒకవేళ నేను సెంటెన్స్ని స్టోర్ చేద్దాం అనుకున్నాను అనుకో, అంటే యూజర్ని రీడ్ చేద్దాం అనుకున్నాను అనుకో, వాల్యూ వచ్చేసి ప్రభా ఇస్ టీచింగ్ C++. ఇలా సెంటెన్స్ని నేను రీడ్ చేయడానికి ట్రై చేస్తే ఈ సీన్ అనేది వర్క్ అవ్వదు. సో ఇందులో ఏమవుతుందంటే ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ వర్డ్ మాత్రమే స్టోర్ అవుతుంది, మిగతా ఈ వర్డ్స్ అన్నీ ఇగ్నోర్ అవుతాయి. సో అలాంటప్పుడు మనం సీన్ యూజ్ చేయకూడదు. సో ఇలాంటి సెంటెన్స్ని మనం రీడ్ చేయాలి అంటే మనం ఏం యూజ్ చేయాలంటే గెట్ లైన్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. సో దానికి ఇక్కడ CIN అని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ నువ్వు ఏ వేరియబుల్కి నువ్వు రీడ్ చేసిన వాల్యూ అసైన్ చేద్దాం అనుకుంటున్నావో అది ఇవ్వాలి. ఇక్కడ వర్డ్ అనేది ఇవ్వాలి. సో ఈ గెట్ లైన్ అనేది
ఎంటైర్ సెంటెన్స్ని రీడ్ చేస్తుంది అనమాట. మనం మళ్ళీ ఈ ఒక్కొక్క వర్డ్ పైన కూడా మనం ఇటరేట్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ సింగిల్ వర్డ్ అయితే సిని యూజ్ చేయాలి, లేదంటే మల్టిపుల్ వర్డ్స్ ఒక సెంటెన్స్ లాగా తీసుకోవాలంటే గెట్ లైన్ యూజ్ చేయాలి. ఓకే, యా, ఇది స్ట్రింగ్స్ గురించి. మనం దీనిపైన ఒకసారి హ్యాండ్స్ ఆన్ చేసి చూద్దాం, అండ్ నెక్స్ట్ వీడియోలో ఒక 2-3 ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకే, వెల్కమ్ టు స్ట్రింగ్స్ హ్యాండ్స్ ఆన్ సెషన్. మనం స్ట్రింగ్స్ని 2 వేస్లో మనం డిఫైన్ చేయొచ్చు. ఒకటి సి స్టైల్ స్ట్రింగ్, ఇంకొకటి స్ట్రింగ్ క్లాస్ అని చెప్పేసి. ఈ సి స్టైల్ అనేది మన క్యారెక్టర్ అరేలా అనే సేమ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం అరే విత్ క్యారెక్టర్ డేటా టైప్ గురించి ఒక చిన్న కోడ్ రాశాను. ఇక్కడ నేను ఒక అరే తీసుకుంటున్నా విత్ లెంత్ 5, దీన్ని ఇక్కడే ఇనిషియలైజ్ చేసేస్తున్నా ABCD అని చెప్పేసి. సో నేను ఆల్ఫాబెట్ ఆఫ్ 4 అంటే ఈ లాస్ట్ వాల్యూలో ఉన్న ఇండెక్స్ని ప్రింట్ చేస్తున్నా. ఆ వాల్యూ మనకి ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. ఓకే, ఒకసారి ఇది కంపైల్ చేసి చూద్దాం. ఈ లాస్ట్ వాల్యూ అనేది మనకు వచ్చేసింది. ఈ సి స్టైల్ స్ట్రింగ్స్ని కూడా సేమ్ ఇలానే మనం ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ స్ట్రింగ్ అంటే ఏంటి, స్ట్రింగ్ని మనం సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్, బట్ స్ట్రింగ్ అని చెప్పడానికి మనకి ఇక్కడ ఎండ్ ఆఫ్ ది నల్ క్యారెక్టర్ ఉంటుంది. ఇక్కడ అది స్ట్రింగ్ అక్కడికి ఎండ్ అయిపోతుంది అని చెప్పడానికి. సో ఇక్కడ మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 6 క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇంకొకటి ఈ నల్ క్యారెక్టర్. కాబట్టి ఇక్కడ సైజ్ వచ్చేసి 7 అని ఇవ్వాలి. ఓకే, ఒకవేళ మనం ఇందులో ఏదైనా సెకండ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. సెకండ్ ఇండెక్స్లో ఉంది ఏంటి, A. ఓకే, ఈ సి స్టైల్లో మనం ఒకవేళ లెంత్ ప్రింట్ చేయాలి అంటే str లెంత్ ఈ ఫంక్షన్ మనం యూజ్ చేయాలి. సో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, లెంత్ అనేది 7 ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఇక్కడ మనకు ఆన్సర్ అనేది 6 వస్తుంది. ఎందుకంటే మనకి ఈ సైజ్ ఈ క్యారెక్టర్స్ మాత్రమే కన్సిడర్ చేస్తుంది, ఈ నల్ పాయింటర్ని కన్సిడర్ చేయం మనం. సో ఇక్కడ లెంత్ అని చెప్పి ప్రింట్ చేద్దాం. సో కంపైల్ చేసి రన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి లెంత్ వచ్చేసి 6 ఉంది, 7 కాదు. బట్ ఇక్కడ మనం సైజ్ అనేది 7 ఇవ్వలేదు అనుకో, 6 ఇచ్చామనుకో, ఇది మనకి ఎర్రర్ రిటర్న్ చేస్తుంది. నల్ క్యారెక్టర్ని కూడా స్టోర్ చేస్తున్నావు కదా, సో ఇక్కడ ఈ సైజ్ వచ్చేసి మనం ఇక్కడ 7 ఇవ్వాలి అని మనకు చెప్తుంది. ఓకే, మనం సి స్టైల్లో ఇనిషియలైజ్ చేసాం, సమ్ వేరియబుల్ ప్రింట్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఈ సి స్టైల్ని మనం ఇంకా వేరేలాగా కూడా మనం డిఫైన్ చేయొచ్చు కదా, స్ట్రింగ్ లిటరల్ లాగా. సమ్ క్యార్ వర్డ్ ఈక్వల్స్ టు సమ్ ప్రభా అని ఇచ్చామనుకో. సో ఇది కూడా మనకు సి స్టైల్ స్ట్రింగే. దీని ఒకసారి ప్రింట్ చేద్దాం. దీంట్లో కూడా మనం ఒక పర్టికులర్ ఇండెక్స్లో ఉన్న వాల్యూని మనం యాక్సెస్ చేయడానికి వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ నల్ క్యారెక్టర్ మనం ఇక్కడ ఇనిషియలైజ్ చేసేటప్పుడు మనం ఇక్కడ మాన్యువల్గా ఇచ్చేసాం కదా. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ స్ట్రింగ్ తర్వాత ఆటోమేటిక్గా ఇది స్ట్రింగ్ లిటరల్ కాబట్టి ఆటోమేటిక్గా నల్ క్యారెక్టర్ అనేది అసైన్ చేసేస్తుంది. సో దీని ఇప్పుడు లెంత్ ఎంత, 6 కదా. సో నేను ఇక్కడ వర్డ్ ఆఫ్ 6 అంటే 0 to 5 ఇండెక్స్ ఉంటుంది. ఒకవేళ నేను ఇక్కడ 6 ఇచ్చాను అనుకో, అక్కడ నల్ క్యారెక్టర్ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ న్యూ లైన్ వస్తుంది మనం ఇది కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత. చూసారా, ఇక్కడ మనకు ఎక్స్ట్రా స్పేస్ వచ్చింది, అక్కడ నల్ క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది మనకు. సో ఇది సి స్టైల్ స్ట్రింగ్స్ గురించి. మనం ఇక్కడ కూడా కావాలంటే స్ట్రింగ్ లెంత్ యూజ్ చేసి మనం ఇక్కడ ఈ వర్డ్ యొక్క లెంత్ అనేది డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్ట్రింగ్ క్లాస్. ఈ స్ట్రింగ్ క్లాస్ అనేది మనం ఈ స్ట్రింగ్ అనే దాంతో మెన్షన్ చేస్తాం. ఈ స్ట్రింగ్ అనేది డేటా టైప్ కాదు, ఇది ప్రీ డిఫైన్డ్ ఐడెంటిఫైయర్, బట్ ఇది మనకి ఇక్కడ డేటా టైప్ లాగానే యూజ్ అవుతుంది. ఓకే, ఇవి కామెంట్ చేసేస్తా. ఓకే, ఇదేనండి. సో ఇక్కడ నేమ్ ఈక్వల్స్ టు ప్రభా. సో ఇక్కడ మనకు
ఈ 6 క్యారెక్టర్స్ అంటే 6 క్యారెక్టర్సే తీసుకుంటుంది. దీంట్లో నల్ క్యారెక్టర్ అనేది తీసుకోదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ స్ట్రింగ్ లిటర్ లాగా ఇస్తున్నాం కాబట్టి. ఓకే, మనం దీన్ని ప్రింట్ చేసుకోవచ్చు. అలానే దీన్ని మనం అరే ఇండెక్స్ లాగా మనం యూజ్ చేసుకొని ఇండెక్స్ బేస్డ్ కూడా మనం వాల్యూస్ అనేవి యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ నేమ్ ప్రింట్ అవుతుంది. ఓకే, ఇది కూడా కామెంట్ చేసేద్దాం. కంపైల్ రన్, నేమ్ ప్రింట్ అయింది. అందులో మనం 0 1 2 3 ఇండెక్స్లో ఉన్న వాల్యూని ఆ క్యారెక్టర్ని డిస్ప్లే చేస్తున్నాం ఇక్కడ. ఓకే, ఇన్ కేస్ మనం ఇక్కడ డిఫాల్ట్గా ఇక్కడ డైరెక్ట్ వాల్యూ ఇనిషియలైజ్ చేయకుండా మనం యూజర్ నుండి కూడా ఈ వాల్యూని తీసుకోవచ్చు. సిఎన్ నేమ్. ఇలా. సో నెక్స్ట్ ఏంటి, దీనిపైన మనం ఈ స్ట్రింగ్ లెంత్ అనేది మనకు స్ట్రింగ్ లెంత్ని రిటర్న్ చేసింది కదా. సో దీంట్లో ఎలా చేయొచ్చు అంటే సింపుల్గా ఈ వేరియబుల్ నేమ్ డాట్ సైజ్, ఇది మనకు ఆ సైజ్ని రిటర్న్ చేస్తుంది. చూడండి, ఇక్కడ సైజ్ని రిటర్న్ చేసేసింది కదా. సో దీంట్లో మనం కంకాటినేషన్కి ప్లస్ వాడదాం, కంపేర్ చేయడానికి ఈక్వల్స్ వాడచ్చు. సో ఇంకొక నేమ్ 2 అనే వేరియబుల్ తీసుకుంటున్నా, నవ్వి. సో ఇంకొక స్ట్రింగ్లో ఈ రెండింటిని కాంకాటినేట్ చేస్తా. నేమ్స్ ఫస్ట్ నేమ్ ప్లస్ అనేది కంకాటినేట్ చేస్తుంది. ఇక్కడ కంకాటినేట్ అంటే రెండింటిని కంబైన్ చేస్తుంది. ఇక్కడ నేమ్ 2ని ఒక దగ్గర కంకాటినేట్ చేసి ఒక స్ట్రింగ్లో నేను ఇక్కడ అసైన్ చేశాను. నెక్స్ట్ దాన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తా. నేమ్స్ కంపైల్ రన్. ప్రభా అనేది నేను యూజర్ నుండి తీసుకుంటున్నా, నవీన్ అది అసైన్ చేసేది ఇక్కడ డైరెక్ట్. సో ఇక్కడ ప్రభాని తీసుకున్నాను కాబట్టి ఇది నేమ్ 2 వచ్చేసి నవీన్ ప్రభా. ఇలా మనం కంకాటినేట్ చేయొచ్చు. మనం కంపేర్ కూడా చేయొచ్చు అనుకున్నాం కదా. ఇఫ్ నేమ్ ఈక్వల్స్ టు నేమ్ 2, ఎస్ నేమ్స్ ఆర్ ఈక్వల్. ఒకవేళ అవి ఈక్వల్ అయితే మనకి ఇక్కడ నేమ్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. ఓకే, సో మనం ఇలా కంపేర్ చేసుకోవచ్చు స్ట్రింగ్స్ని, టోటల్ స్ట్రింగ్స్ని. మన వాల్యూ ఇంటీజర్ వాల్యూని ఇలా కంపేర్ చేస్తున్నామో టోటల్ స్ట్రింగ్ని కూడా మనం ఇలా కంపేర్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే మనం ఈ స్ట్రింగ్ పైన ఇటరేట్ చేసుకోవచ్చు కదా. ఫర్ i ఈక్వల్స్ టు 0, i లెస్ దెన్ ఆ స్ట్రింగ్ సైజ్ వరకు మనం ఇటరేట్ చేసుకోవచ్చు. సో నేమ్ పైన మనం ఇటరేట్ చేద్దాం. i ప్లస్ ప్లస్, సారీ, కావాలనుకుంటే మనం ఇండెక్స్ కూడా ప్రింట్ చేసేసుకోవచ్చు. ఇండెక్స్ అవసరం లేదు, ప్రింట్ చేసేద్దాం ఇండెక్స్ కూడా. మోస్ట్లీ మనం ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు ఇండెక్స్ అవసరం ఉంటే మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పడానికి ఇండెక్స్ కూడా నేను ఇక్కడ ప్రింట్ చేస్తాను. ఓకే, కంపైల్ రన్ చేస్తే నేమ్ వచ్చేసి ప్రభా. ఇక్కడ చూడండి, ప్రభాని మనం ఇక్కడ ఈ స్ట్రింగ్ పైన ఇటరేట్ చేస్తున్నాం. ఇది ఇండెక్స్, ఇది ఆ క్యారెక్టర్, ఇండెక్స్ ఆ క్యారెక్టర్. ఓకే, సో ఇంకోటి మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, మనం ఒక వర్డ్ని స్కాన్ చేయాలంటే సీన్ వాడతాం. అదే ఫుల్ నేమ్ సెంటెన్స్ని అలా రీడ్ చేసుకోవడానికి ఏం వాడతాం అనుకున్నాం. సపోజ్ ఫుల్ నేమ్ తీసుకుందాం. ఒకసారి ఫుల్ నేమ్ని సీన్తోనే స్కాన్ చేసి చూద్దాం, ఆన్సర్ ఎలా వస్తుందో చూద్దాం. ప్రభా, ఇక్కడ మనం ఫుల్ నేమ్ అడుగుతుంది. కానీ ఇక్కడ ప్రభాకర్ జనగామ, ఇది నా ఫుల్ నేమ్. సో ఇక్కడ ఫుల్ నేమ్ ఇస్తే, ఓ సారీ, మనం ఇక్కడ ప్రింట్ చేయట్లేదు.
ఇక్కడ నేను ఫుల్ నేమ్ రీడ్ చేసుకుంటున్నా, అక్కడ ప్రింట్ చేస్తున్నా. స్ట్రింగ్స్, ఇది నా నేమ్. ఇక్కడ ఫుల్ నేమ్ అడుగుతుంది కాబట్టి నేను ఇక్కడ ఫుల్ నేమ్ ఎంటర్ చేస్తున్నా. కానీ ఇక్కడ చూడండి, మనం ఫుల్ నేమ్ రీడ్ చేసుకున్నాం, బట్ ఇక్కడ ప్రభాకరన్ ఒకటే ప్రింట్ అవుతుంది. అంటే ఈ సీన్ అనేది ఓన్లీ వర్డ్ని స్కాన్ చేయడానికి మాత్రమే వర్క్ అవుతుంది. సో ఇలాంటి టైంలో మనం ఏం యూజ్ చేయాలని, గెట్ లైన్ యూజ్ చేయాలనుకున్నాం కదా. గెట్ లైన్ సీన్, ఇక్కడ వేరియబుల్ లైన్. సో కోడ్ కంపైల్ చేసి ఇక్కడ ఫుల్ నేమ్ ఎంటర్ చేస్తున్నాం. ఇక్కడ ఫుల్ నేమ్ ఎంటర్ చేస్తే ఇక్కడ ఫుల్ నేమ్ అనేది మనకు ప్రింట్ అవుతుంది. అంటే ఫుల్ నేమ్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. బట్ ఇంతకు ముందు ఏమవుతుంది, మనం ఓన్లీ సీన్ యూజ్ చేస్తే ఫస్ట్ వర్డ్ మాత్రమే స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇది స్ట్రింగ్స్ గురించి. స్ట్రింగ్స్లో మనం నార్మల్ క్యారెక్టర్ అరే లాగా యూజ్ చేసుకున్నాం. నెక్స్ట్ సి స్టైల్ స్ట్రింగ్స్ యూజ్ చేసాం. తర్వాత మన స్ట్రింగ్ క్లాస్ యూజ్ చేసాం. యా, నెక్స్ట్ వీడియోలో మనం స్ట్రింగ్స్ పైన ఒక 2-3 ప్రాబ్లమ్స్ అనేవి చేసి చూద్దాం. ఓకే, వి విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. హ్యాపీ కోడింగ్.